ఐఏఎస్ కోచింగ్లో ఉన్న కొత్త తరహాలు అలానే కొత్త కొత్త మార్పుల్ని ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారి నుంచే తెలుసుకుందాము. సార్, ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ జరుగుతున్న దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ మేము వింటుంది ఏంటంటే 1-to-1 కోచింగ్, పర్సనల్ మెంటరింగ్ అనేది చాలామంది తీసుకుంటున్నారు అండ్ ఎక్కువ మక్కువ చూపుతున్నారు అని విన్నాము. సో ఇది ఎందుకు మొదలైంది అంటారు? అండ్ అది షార్ట్ టర్మా, లాంగ్ టర్మా? అంటే ఇక్కడ బేసికల్గా మన సొసైటీలో ఇండివిజువల్ అటెన్షన్ బేస్డ్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యం పెరిగింది. మా అబ్బాయి లేదా మా అమ్మాయి లేదా నేను, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, పేరెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఐ వాంట్ ఇండివిజువల్ పర్సనల్ అటెన్షన్ బై ద టీచర్ అనేది కొత్త కాన్సెప్ట్ అనేది సమాజంలో వచ్చింది. మనందరూ ఇండివిజువల్ ఈ ఐసోలేటెడ్ సొసైటీలోకి వెళ్తున్న క్రమంలో వచ్చింది ఇది. క్లాస్ రూమ్లో 200 మంది 300 మంది ఉన్న చోట నేను ఏం చదివానో నాకే తెలియని ఒకనొక పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు నాకు ఎవరో ఒకరు మెంటార్ ఉంటే బాగుంటుందనే ఐడియాలోంచి వచ్చింది. రైట్. ఇంత పెద్ద కాంపిటేటివ్ వరల్డ్లో నేను సక్సెస్ అవ్వాలి అంటే నలుగురితో పాటు గుంపులో గోవిందయ్యలా ఉంటే సరిపోదు. ఇండివిజువల్గా నా స్కిల్స్ ఏంటి, నా స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, కేపబిలిటీస్ ఏంటి తెలుసుకోవాలి అనే ఆలోచనలోంచి వచ్చింది.